మనందరం తరచూ వింటూ ఉంటాం, హెల్దీగా ఉండాలంటే జిమ్లో గంటల తరబడి కష్టపడాలి, చెమటలు పట్టాలి, ఒళ్ళు నొప్పులు రావాలి, ఇలాంటివి. అవునా? అంటే ఎక్సర్సైజ్ ఎంత కష్టపడితే అంత మంచి రిజల్ట్ వస్తుందని చాలామంది నమ్మే విషయం ఇదే. కానీ ఒకవేళ నో పెయిన్ నో గెయిన్ అన్న ఈ మాట పూర్తిగా తప్పంటే? ఇది నా స్వంత అభిప్రాయం కాదు సుమా. దీని వెనకాల ఫిజిక్స్ ఉంది, ఎవల్యూషనరీ బయాలజీ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా మన అస్థిపంజరంలోనే దాగి ఉన్న సుమారు 40 లక్షల సంవత్సరాల ఇంజనీరింగ్ డేటా ఉంది. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒకవైపు మన శరీరాన్ని డిజైన్ చేసిన 40 లక్షల సంవత్సరాల సుదీర్ఘమైన ఎవల్యూషన్, మరోవైపు కేవలం 60-70 ఏళ్ల కిందట మొదలైన ఈ మోడర్న్ జిమ్ కల్చర్. ఈ రెండింటిలో మన శరీరం అసలు దేనికోసం తయారైందో ఏది చెబుతుంది? సరే, అయితే ఇక అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. మన శరీరం నిజానికి ఒక అద్భుతమైన మిషన్. దాన్ని అర్థం చేసుకోవాలంటే దాని డిజైన్ని చూడాలి. ముందుగా మనం ప్రతిరోజు వేసే ఓ సింపుల్ అడుగు వెనుకున్న ఆశ్చర్యపరిచే ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. వాకింగ్ మనం చాలా సింపుల్గా తీసుకుంటాం కదా, కానీ మెకానికల్గా చూస్తే నడకంటే ఏంటో తెలుసా? అది ఒక కంట్రోల్డ్ ఫాలింగ్. అంటే ప్రతి అడుగులో మన శరీరం కావాలని ముందుకి పడుతుంది, కాని పూర్తిగా కింద పడిపోకుండా వెంటనే ఇంకో అడుగుతో తనని తాను కాపాడుకుంటుంది. ఇది నాన్ స్టాప్గా జరిగే ఒక ప్రాసెస్ అన్నమాట. ఫిజిసిస్టులు దీన్నే ఇన్వర్టెడ్ పెండ్యులం మెకానిజం అంటారు. అంటే పాతకాలపు గోడ గడియారంలో లోలకం ఉంటుంది కదా, అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. ఆ ఊగేటప్పుడు అది ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుస్తుంది. సరిగ్గా మన శరీరం కూడా నడిచేటప్పుడు అదే పనిచేస్తుంది. ప్రతి అడుగు ఒక ఎనర్జీ కన్వర్జన్ ప్రాసెస్. ఇప్పుడు వినండి అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ ప్రాసెస్లో ప్రతి అడుగుతో మన బాడీ దాదాపు 65% మెకానికల్ ఎనర్జీని రికవర్ చేసుకుంటుంది. వావ్! అంటే మన కండరాలు పెట్టే ఎఫర్ట్ కేవలం 35% మాత్రమే. మిగతాదంతా గ్రావిటీ, ఫిజిక్స్ మనకిస్తున్న ఫ్రీ గిఫ్ట్ అన్నమాట. దీన్ని రన్నింగ్తో పోలిస్తే ఈ ఎఫిషియన్సీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వాకింగ్ అనేది ఫ్యూయల్ ఎఫిషియెంట్ క్రూజింగ్ లాంటిది. అంటే తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం వెళ్లడంలా. మరి రన్నింగ్ అదొక కారుని సెకండ్ గేర్లో ఫుల్ స్పీడ్తో నడపడం లాంటిది. గమ్యానికి ఫాస్ట్గా వెళ్ళొచ్చేమో కానీ ఫ్యూయల్ ఎక్కువ ఖర్చవుతుంది. ఇంకా మన జాయింట్స్ మీద దాదాపు 3 రెట్లు ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఓకే, ఈ అద్భుతమైన మెషీన్ ఎలా పనిచేస్తుందో చూశాం కదా. ఇప్పుడు ఎందుకు ఇలా డిజైన్ చేయబడిందో తెలుసుకుందాం. దీనికోసం మనం కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ టైం లైన్ని ఒక్కసారి చూడండి. పెద్ద బ్రెయిన్స్, రాతి పనిముట్లు, నిప్పుని కంట్రోల్ చేయడం, చివరకు భాష, వీటన్నింటికన్నా కొన్ని లక్షల సంవత్సరాల ముందే మన పూర్వీకులు 2 కాళ్ల మీద నిలబడి నడవటం మొదలుపెట్టారు. ఈ బైపెడలిజం అదే హ్యూమన్ ఎవల్యూషన్కి ఫౌండేషన్ వేసింది. మిగతావన్నీ దాని తర్వాత వచ్చినవే. నిటారుగా నడవడానికి వీలుగా ఎవల్యూషన్ మన స్కెలిటన్ని కంప్లీట్గా రీడిజైన్ చేసింది. వెన్నెముకలో షాక్ అబ్జార్బర్లా పనిచేసే ఎస్ షేప్ కర్వ్, నడుస్తున్నప్పుడు స్టెబిలిటీ కోసం గిన్నెలాంటి పెల్విస్, పాదంలో ఉండే స్ప్రింగ్ లాంటి ఆర్చ్, ఇలా ప్రతి ఒక్క మార్పు మనల్ని ఒక పర్ఫెక్ట్ వాకింగ్ మెషిన్గా మార్చడానికే జరిగింది. సరే, ఈ ఎవల్యూషన్ స్టోరీ, ఈ ఫిజిక్స్, వీటన్నిటినీ ఇప్పుడు మన ప్రెజెంట్ వరల్డ్కి కనెక్ట్ చేద్దాం. మన పూర్వీకుల లైఫ్ స్టైల్ని ఇప్పటికీ ఫాలో అవుతున్న వాళ్ళ దగ్గర నుంచి, అలానే మోడర్న్ సైన్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. ఎగ్జాంపుల్కి టాంజానియాలోని హడ్జా ట్రైబ్ని తీసుకుందాం. వాళ్ళు జిమ్కి వెళ్లరు. అసలు ఎక్సర్సైజ్ అనే కాన్సెప్టే వాళ్ళ లైఫ్లో లేదు. వాళ్ళు చేసేదల్లా ఒకటే, నడవడం. ఫుడ్ కోసం, వాటర్ కోసం, బంధువులను కలవడానికి, ఇలా వాళ్ళ డైలీ లైఫ్ మొత్తం గంటల తరబడి కంటిన్యూస్ వాకింగ్తోనే నడుస్తుంది. మోడర్న్ సైంటిఫిక్ స్టడీస్ కూడా ఇదే పాయింట్ని సపోర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వాళ్లలో రోజుకి 6 నుంచి 8 వేల స్టెప్స్ వేయడం వల్ల మరణాల రిస్క్ చాలా వరకు తగ్గుతుందట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దానికంటే ఎక్కువ వేసినా సరే పెద్దగా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదని రీసెర్చ్ చెప్తోంది. అంటే దీనికోసం ఒక స్వీట్ స్పాట్ ఉందన్నమాట. అయితే మరి మన ఫిట్నెస్ ట్రాకర్లు, స్మార్ట్ వాచ్లన్నీ గోల చేసే ఆ 10,000 స్టెప్స్ గోల్ సంగతేంటి? అదెక్కడ్నుంచొచ్చింది? దాని వెనకాల ఏమైనా సైన్స్ ఉందా? నమ్మినా నమ్మకపోయినా ఇది సైన్స్ నుంచి రాలేదు. ఇది 1960లలో వచ్చిన ఒక జపనీస్ మార్కెటింగ్ క్యాంపెయిన్ నుంచి వచ్చింది.
మాన్ పోకే అనే ఒక పెడోమీటర్ని అమ్మడానికి వాడిన స్లోగన్ అది. జపనీస్లో ఆ పేరుకి అర్థం 10,000 స్టెప్స్ మీటర్. సో అది కేవలం ఒక బ్రాండ్ నేమ్, అంతేకాని సైంటిఫిక్ రికమెండేషన్ కాదు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ కలిపి చూస్తే మనకు తెలిసే అసలు సారాంశమేంటంటే, మనం మూవ్మెంట్ని కేవలం ఎక్సర్సైజ్గా చూడకూడదు, దాన్ని మన బాడీకి అవసరమైన ఒక ముఖ్యమైన బయోలాజికల్ సిగ్నల్గా చూడాలి. ఈ మాట ఎంత బాగుందో చూడండి. ఎవల్యూషన్ అనేది మనల్ని శిక్షించే డ్రిల్ సార్జెంట్ కాదు, అదొక స్మార్ట్ అకౌంటెంట్. అదెప్పుడు మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ కోసం చూడదు, మ్యాక్సిమం ఎఫిషియన్సీ కోసం చూస్తుంది. ఎందుకంటే సర్వైవల్ కోసం ఎనర్జీని వేస్ట్ చేయకుండా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే దీని అర్థమేంటంటే, గంటల తరబడి కదలకుండా కూర్చోవడం అంటే జస్ట్ ఎక్సర్సైజ్ చెయ్యకపోవడం మాత్రమే కాదు, అది మన బాడీకి హే నిన్ను నువ్వు రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదులే అని ఒక డేంజరస్ సిగ్నల్ పంపినట్టు. ఆ సిగ్నల్ అందకపోతే బాడీలో ఉన్న రిపేర్ సిస్టమ్స్ నెమ్మదిగా షట్డౌన్ అయిపోతాయి. దీన్ని బాడీ యొక్క ఎకానమీలా ఊహించుకోవచ్చు. వాకింగ్ అనే సిగ్నల్ అందినప్పుడు బాడీ దాన్ని ఒక డిమాండ్లా తీసుకుని బోన్స్, మజిల్స్, బ్లడ్ వెజల్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది, వాటిని స్ట్రాంగ్గా ఉంచుతుంది. అదే ఆ సిగ్నల్ ఆగిపోయిందనుకోండి, బాడీ ఆ ఇన్వెస్ట్మెంట్ని వెనక్కి తీసుకుని ఆ రీసోర్సెస్ని వేరే చోటికి, ఫ్యాట్ని స్టోర్ చేయడం లాంటి వాటికి మళ్ళిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ ప్రిన్సిపల్ అన్నమాట. సో ఈ మొత్తం డిస్కషన్ యొక్క మెయిన్ పాయింట్ ఇదే. మన ఉనికికి కారణమైన ప్రతి ఒక్క పూర్వీకుడు నడిచారు. లక్షల సంవత్సరాలుగా సాగిన ఈ గ్రేటెస్ట్ వాకింగ్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ యొక్క లేటెస్ట్ ప్రోడక్ట్ మనమే. మన బాడీలోని ప్రతి బోన్, ప్రతి మజిల్, ప్రతి సెల్ ఆ వారసత్వానికి ఒక సజీవ సాక్ష్యం. అందుకే ఒక్క ప్రశ్న, పలానా చోటికి వెళ్ళాలి అనే టెన్షన్ లేకుండా, టైం చూసుకోకుండా, ఫోన్ పక్కన పెట్టి కేవలం నడవడం కోసమే నడుస్తూ మన శరీరం చేస్తున్న ఈ అద్భుతాన్ని ఎప్పుడైనా గమనించారా? ఈ చాలా సింపుల్, సహజమైన మూమెంట్లో ఎంత మ్యాజిక్ దాగుందో ఒక్కసారి ఆలోచించండి.